మన విజయ్ కుమార్ రెడ్డి. సభకు నమస్కారం. ఈరోజు ప్రతి తెలుగువాడు తన జీవితంలో మర్చిపోలేని ఒక దుర్దినం. ఈరోజు మన మహానేత వైఎస్ఆర్ గారు మనల్ని వదిలి స్వర్గస్థులైనారు. కానీ ఆ మరణం వెనుక అనుమానాస్పదాలు ఇప్పటికీ ఆ మిస్టరీ వీడలేదు. ఇప్పటికీ ఇంతగా ఛేదించాలని జగనన్న గారు పోరాటంతో చేస్తున్నారు. కానీ జగనన్న గారు అధికారంలోకి వస్తే ఆ మిస్టరీలోని వ్యక్తులందరూ బయటకు వస్తారనే ఒకే ఒక కారణంతో ఆయన్ను సింహాన్ని బంధించినట్టు లోపల వేసి బంధించి తొక్కిపెట్టారు. ఎంత ఫోర్సుగా నేలకేసి కొట్టినా ఆకాశంలోకి మళ్ళీ కెరటంలా జగనన్న గారు వచ్చి మన మహానేత వెనుక ఉన్న మిస్టరీలోని వ్యక్తులను బయటకి వీడ్చి వాళ్ళకు శిక్ష వేసేదానికి మనం అందరం కృషి చేద్దాము. వైఎస్ఆర్ గారి ఆశయాలు మధ్యలోనే ఈరోజు ఆ కొండల్లోనే బూడిద అయిపోయినాయి. అలాంటి ఆశయాలను మనం మళ్ళీ జగనన్న రూపంలో ఆయన కోరికలను ఆ ఆశయాలను మళ్ళీ నెరవేర్చడానికి జగనన్న గారి రూపంలో పురుడు పోసుకున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది ఆయన కోసం ఈరోజు వైఎస్ఆర్ గారితో పాటు ఆయన కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరికీ కూడా మనం నివాళులు అర్పిస్తున్నాము శ్రద్ధతో. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది చనిపోయిన వాళ్ళకు ఏదో కొంత అమౌంట్ చెప్పేసి నాలుగు చేతులు తుడుపుకున్నామని. కానీ జగనన్న అలా వాళ్ళ మాటను ఖాతరు చేయలేదు. వైఎస్ఆర్ గారి కోసం ప్రాణాలు అర్పించింది ఏదో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని సెట్ చేద్దామని కాదు. ఆయన ప్రాణాలు అర్పించింది ఆయన ఒక ఆత్మలో, ప్రతి ఒక్కరి ఆత్మలో వైఎస్ఆర్ ఉన్నారు. అందుకే వాళ్ళు తప్పుకోలేక గుండెలు ఆగిపోయాయి. అలాంటి వారికి కావాల్సింది డబ్బు కాదు, ఓదార్పు. అలాంటి ఓదార్పు కోసం జగనన్న కంకణం కట్టుకుని వెళ్ళినప్పుడు మన పైనుండే ఈ ఇటలీ రాణి గారు ఆయనకు అడ్డుకట్ట వేసింది. సో జగనన్న గారు ఓదార్పు ఎందుకు పెట్టారంటే డబ్బు కాదు ముఖ్యం. డబ్బు వాళ్ళ కోసం ఆయన కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి జీవితాంతం వాళ్ళకు మెరుగైన వాళ్ళ కుటుంబంలోని వారికి ఉపాధి కల్పించి ప్లస్ వాళ్ళందరికీ చేయూతనిచ్చి ఓదార్పునిచ్చి చేసేదానికే ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. దానికోసం రకరకాల దుష్ప్రచారం జరిగింది. ఏదో అధికారం కోసం చేశారని అదేనేదని. 150 మంది రిజైన్ చేసి అధికారం సీటులో కూర్చోమన్నా కానీ సున్నితంగా తిరస్కరించిన మహానేత యొక్క కుమారుడు యువనేత. అలాంటి సీటు కోసం కాదు ఆయన చేసేది. ప్రజలు ఆయన కోసం ఓదార్పు అర్పించిన మరణించిన వాళ్ళ కోసము వాళ్ళ కుటుంబంలోని వారి ఓదార్పు అందించడానికి చేశారు. మహానేత గారి గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆశయాలన్నీ ఆగిపోయిన ఆశయాలన్నీ మళ్ళీ కంటిన్యూ చేసేదానికోసమే జగనన్న గారు ఒక వీరుడిలాగా పోరాడుతున్నారు. మనందరి చేయూతను, మనందరి సహకారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించి మన వైఎస్ఆర్ గారి ఆశయాలను ఆగిపోకుండా కంటిన్యూ చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ను మళ్ళీ పునరుద్ధరిద్దాం. ఆయన ఆరోగ్యశ్రీ పథకం ఒక అమ్మాయి వచ్చింది రాజశేఖర్ గారి దగ్గరికి, చిన్న పాప. ఆ రోజు చావు బతుకుల మధ్య ఉంటే ఆయన 1 లక్ష రూపాయల కోసం సహాయం కోసం వచ్చారు. ఆ రోజు ఆయనకు మధ్యలో పుట్టింది. ఆయన డబ్బులు ఇచ్చారు, పంపించారు. ఆయనకు ఆ రోజే ఆలోచన కలిగింది, ఈ 1 లక్ష రూపాయలతో ఈ ఒక్క ప్రాణమే బతికింది. కానీ కొన్ని వేల మంది ఇలాంటి చిన్నపిల్లలు కానీ ఫస్ట్ ఆయనకి చిన్నపిల్లల నుంచి ఐడియా వచ్చింది ఇలాంటి వాళ్ళందరికీ చేయాలని చెప్పి ఆయన మనసులో పుట్టిన కోరికే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం. దానివల్ల ఎంతోమంది చిన్నపిల్లలతో పాటు పెద్దలు అందరూ, ముసలి వాళ్ళు అందరూ ఈరోజు చావు బతుకుల నుంచి మళ్ళీ సమాజంలో తిరగలుగుతున్నారు. అలా ప్రతి ఆశయం స్టూడెంట్స్ ఎంతోమంది ఎంతో మేధావులు ఉండి కూడా సహకారం లేక, చేయూత లేక, చదువుకోలేక మళ్ళీ ఇబ్బందులు పడి ఇబ్బందులు పడి వాళ్ళ ప్రతిభకు తగ్గ ఉపాధి దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళ కోసము మన ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం పుట్టింది. మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ గారు చూసి దేశం అంతా
ఈయన మన వైఎస్ఆర్ గారిని ఫాలో అవుతూ ఉంది. అలాంటి టైంలో కొన్ని దుష్ట శక్తులు పన్నాగం పన్ని మన నుంచి ఆ మహానేతను బలవంతంగా మట్టి కనిపించారు. అది ఇంతవరకు ఆ మిస్టరీ లేదు. మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ మిస్టరీని ఛేదించే పనిలో మనం అందరం ఉందాము. ఈరోజు మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వైఎస్ఆర్ గారికి ఆయన కోసం ప్రాణాలు పెంచిన మన వందలాది మంది అన్ని ప్రాంతాల సోదరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాం.